అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరి కోసం, ముఖ్యంగా పిల్లల కోసం అండి, ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలకి ఏదో ఒక స్నాక్ రెడీ చేసి పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి చక్రాలు, ఇలాంటి హాట్ ఐటమ్ ఏమైనా వండి చేసి పెడితే పిల్లలు చక్కగా తినేస్తారండి. దీనికి ముందుగా నేను 2 గ్లాసులు బియ్యపు పిండి తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ శనగపిండి తీసుకున్నానండి. నేను నార్మల్గా కొలత లేకుండా కలుపుకొని చేస్తాను, కానీ మీకు కొలత చూపించాలి కాబట్టి ఇలా కొలిచి చూపిస్తున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అండి. కారం మనం చక్రాల్లో మరి ఎక్కువ వేయకపోతేనే మంచిది, కరెక్ట్గా అయితేనే బాగుంటుందండి. చూడండి, దీన్ని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నాకు శనగపిండి ఎక్కువ అనిపించింది, అందుకు నేను మళ్ళీ 1/2 గ్లాసు బియ్యపు పిండి అయితే తీసుకున్నాను. చూడండి, ఇలాగ మొత్తం కలిపేసి నేను వెన్నపూస తీసానండి. నాకు ఇంట్లో రెడీగా ఉంది కాబట్టి ఈ వెన్నపూస పిండిలో కలుపుతున్నాను. ఈ వెన్నపూస లేకపోతే ఆయిల్ బాగా మరిగించి 3 స్పూన్స్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. మరిగించి ఇందులో వేసేయడమే. చూడండి, కొద్దిగా వాము వేసేసేయాలి. కానీ బటర్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, రెండిట్లో ఏదో ఒకటి వేస్తే మనకు చక్రాలు బాగా క్రిస్పీగా వస్తాయండి. నేను బటర్ వేసాను కాబట్టి ఇంకా ఆయిల్ వేయట్లేదు. ఆయిల్ వేస్తే బటర్ వేయాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా చాలండి. ఇప్పుడు వాటర్ పోసేసి పల్చగా కలుపుకోకూడదు. పల్చగా కలిపామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. చూసారా, ఇలాగా కరెక్ట్గా కలుపుకోవాలి మనము పిండిని. చూడండి, చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే. ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే మనము ఇలాగ చక్రాల గిద్దల్లో వేసి ఇలా సపరేట్గా చక్రాలు ఒత్తి ఆయిల్లో వేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుందండి. చూడండి, ఇలాగ చిన్న చిన్నవి వేసుకుంటే మనకు పిల్లలకి ఇవ్వడానికి బాగా ఉంటాయండి. ఒక్కొక్కటి చేతికి ఇచ్చేసేయచ్చు. ఇలాగా తీసి స్నాక్స్ బాక్స్లో వేయడానికి కూడా చాలా బాగుంటాయండి. ఈ చక్రాలు చాలా టేస్ట్గా ఉంటాయి. నేను వేసిన ఈ చక్రాలకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి. మీరు కూడా ఇదే పద్ధతిలో చక్రాలు చేయండి, చాలా బాగా వచ్చాయి అసలు. చూడండి, ఇలాగ సపరేట్గా వేసి మనం ఇందులో నుండి తీసి ఆయిల్లో వేసేయడమే. చాలా తొందరగా అయిపోతాయండి. ఇలా ఆయిల్లో వేసి ఇవి కాలుతుంటాయి, మనం మళ్ళీ అందులో రెడీ చేసి పెట్టుకోవచ్చు చక్రాలు ఒత్తి. ఇలాగ మొత్తం ఆయిల్లో వేసేస్తే ఒకదానికొకటి అంటుకోదండి, దేనికి దానికి సపరేట్గా వచ్చేసాయి. చూడండి పైకి. ఇవైతే చాలా క్రిస్పీగా, చక్రాలు మనకు క్రిస్పీగా ఉంటేనే బాగుంటుందండి. మెత్తగా ఉంటే మనకు టేస్ట్ అంత బాగోవు. చూడండి ఎంత బాగా వచ్చాయో చక్రాలైతే. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో అవసరం ఉండదు, ఈజీగా అయిపోతుంది. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, అంత క్రిస్పీగా ఉన్నాయండి ఇవి. చూసారా, టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి. చూడండి, ఒక్కొక్కటి ఇలాగా పిల్లలకి చేతికి ఇచ్చేసేయచ్చు, చక్కగా తినేస్తారు. చూడండి, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.